ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. 1,00,000 ఎకరాలు, లక్షల కోట్లు. ఒక రాష్ట్ర రాజధానికి ఎంత స్థలం అయితే రాజధానిగా అవసరమవుతుంది, ఎన్ని ఎకరాల స్థలం అయితే సరిపోతా ఉంది, 1,00,000 ఎకరాల స్థలం అవసరమా రాజధానికి అని చెప్పని నిన్న మన జగనన్న గారు ఈ కూటమి ప్రభుత్వము పార్లమెంటులో మన రాజధాని అమరావతి గురించి ప్రవేశపెట్టిన బిల్లుకు దాన్ని విశదీకరిస్తూ దాన్ని విమర్శిస్తూ జగనన్న మాట్లాడిన మాటలను మీరంతా కలిసి ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి వాళ్లకు వాయిస్ ఉంది కదా అని చెప్పని, పచ్చ మీడియా ఉంది కదా అని చెప్పని సరైన జగనన్న అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మావిగన్ అనే దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అవును, నిజమే. జగనన్న ఈరోజు గన్ ఎక్కుపెట్టినాడు మీ కూటమి ప్రభుత్వం మీద, మావిగన్ అని చెప్పని. మావిగన్ అంటే ఏంటి? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపి ఒక మంచి కారిడార్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైన రాజధాని వస్తుంది మన స్టేట్కు. మీరు 2,00,000 కోట్ల బడ్జెట్తో అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. దాంట్లో కేవలం 10% ఖర్చు చేస్తే చాలు మనకు ఒక అద్భుతమైన రాజధాని ఆవిష్కృతం అవుతుందని చెప్పని జగనన్న గన్ ఎక్కువ పెట్టి మావిగన్ అని చెప్పని ప్రజలకు చెప్పినాడు. మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అమరావతికి జగనన్న వ్యతిరేకము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూటమి నేతలు. అమరావతి గురించి జగనన్న వ్యతిరేకమైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగనన్న గారు అమరావతిలో ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు నిర్మాణం చేసి ఫ్యామిలీ పెట్టడం జరిగింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా రాజధానిలో అమరావతిలో ఎందుకు ఫ్యామిలీ పెట్టలేదు అని చెప్పని జగనన్న అడిగినాడు. జగనన్న తరపున మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నాము. షాడో ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు కూడా ఈ రోజు వరకు ఫ్యామిలీ పెట్టలేదు. జస్ట్ వస్తుంటారు, పోతుంటారు ప్రత్యేక విమానాల్లో. అట్లే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అంతే. ఆయన షాడో ముఖ్యమంత్రికి ఎక్కువ, అసలు ముఖ్యమంత్రికి తక్కువ. ఆయన అంతే. హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటుంది, ఇట్లా ట్రిపుల్లాగా అమరావతికి వస్తుంటారు, ప్రెస్ మీట్లు పెడుతుంటారు, మాట్లాడుతుంటారు, పోతూ ఉంటారు. మీరెవరు ఎందుకు ఫ్యామిలీలు పెట్టలేదు, ఎందుకు అమరావతిలో నివాసం ఏర్పరచుకోలేదు అని చెప్పని ప్రజలందరి తరపున మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు అక్కడ బ్లాక్ సాయిల్ నేల అమరావతిలో ఉండేదంతా మీరు తీసుకున్నది రాజధాని కోసము బ్లాక్ సాయిల్ నేల తీసుకున్నారు. దాంట్లో మీరు ఎన్ని భవంతులు కట్టాలని, ఇట్లా భవంతులు కడితే ఎంత లోతు పునాదులు తీస్తే ఆ భవంతి నిలబడగలదు, టెక్నికల్గా అది అసాధ్యం అని చెప్పని ఏ రోజో శ్రీకృష్ణ కమిషన్ చెప్పినారు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతలను క్లోజ్ చేసేసి, దీన్ని క్లోజ్ చేసి అమరావతిలో పునాదుల్లోంచి ఎత్తిపోతలు చేస్తూ ఉన్నారు. అక్కడ నిలబడిన నీళ్లను వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ నీళ్లు ఎత్తిపోసుకోవడానికి సరిపోతుంది తప్ప మీకు అక్కడ రాజధాని నిర్మాణం చేయడానికి అనువుగా లేదు ఆ స్థలం అని చెప్పని ప్రతి ఒక్క కమిషన్ కూడా చెప్తా ఉంది. దాన్ని ఇడిచిపెట్టినారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము దీన్ని పరిగణలోకి తీసుకొని జగనన్న అడిగిన మావిగన్కు జవాబు చెప్పాలా అని చెప్పని ప్రజలందరి తరపున మేమందరం కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని కేవలం మీరు ఆ డబ్బుల కోసము, ఆస్తులు సంపాదించుకోవడం కోసము ఆ 1,00,000 ఎకరాలను తల ఇంత పంచుకొని 1,00,000 కోట్ల బడ్జెట్ను తల ఇంత దోచుకోవడానికి పెట్టిందే తప్ప దీన్ని అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశం కానే కాదని చెప్పని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను.